सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. 83వ పేజీ 6వ అనువాకం 2వ మంత్రం. అథాతో నుః ప్రశ్నాః ఉత విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఆహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా. ఓం పంచకోశ వివేక ప్రక్రియ అయిన తర్వాత విద్యార్థి ఒక అనుప్రశ్న అడుగుతున్నాడు. ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే అసన్నేవస భవతి అని. ఎవరైతే బ్రహ్మము లేదు లేదు అంటాడో అసన్నేవస భవతి, సహా అసన్నేవ తానే లేకుండా పోతాడు అని అన్నది. ఎవరైతే బ్రహ్మము ఉన్నది ఉన్నది అంటూ నమ్మకంతో శ్రద్ధతో ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడో అతను ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు, అతను ఉన్నాడు అని అర్థం అని చెప్పిన తర్వాత శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ అనువాకంలో. అథ అతః అనుప్రశ్నాః. అతః కనుక అని అర్థం. కనుక అథ ఈ రాబోయే మంత్రంలో అని, ఈ భాగంలో చెప్పబోయే భాగంలో అని అర్థం. అథ అనుప్రశ్నాః. అనుప్రశ్నాః అంటే క్రిందటిసారి చెప్పినటువంటి ఏదైతే బోధన ఉన్నదో దానిని ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటి, దానిని ఆధారంగా చేసుకొని అడిగేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రశ్నని అనుప్రశ్న అంటారు. ఇక్కడ 2 ప్రశ్నలే మనకు కనపడతాయి. ఉత విద్వాన్ అముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి అని. ఇది ఒక ప్రశ్న. మనిషి చనిపోయిన తర్వాత ప్రేత్య అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ బ్రహ్మంలో కలిసిపోతాడా అని అర్థం. గచ్చతి అనేది మొదటి ప్రశ్న. ప్రేత్య అంటే మరణ అనంతరం. ఉత కశ్చన అవిద్వాన్, ఉతావిద్వాన్ అని ఉంది ఇక్కడ. ఉత అవిద్వాన్, ఉతావిద్వాన్. ఉత అంటే సందేహం, వెళతాడా వెళతాడా లేడా అని సందేహం. ఎవరు? అవిద్వాన్. కశ్చన ఒక అవిద్వాన్ అంటే అజ్ఞాని అని అర్థం. ఆత్మజ్ఞానం పొందనటువంటి వ్యక్తి అవిద్వాన్. ఈ అవిద్వాను అముం లోకం ప్రేత్య. అముం లోకం అంటే పరబ్రహ్మలోకం. అముం లోకం అంటే ఆ పరబ్రహ్మాన్ని. గచ్చతి అంటే చేరుకుంటాడా. ఈ అవిద్వాంసుడైన వాడు ఏ ఉపనిషత్తులు చదవకుండా, భగవద్గీత చదవకుండా, ఈ జ్ఞానాన్ని పొందకుండా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత ఆ బ్రహ్మాన్ని చేరుకుంటాడా అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటి అంటే
కశ్చిత్ విద్వాన్ ఆహో అన్నారు. ఆహో అంటే లేక అని అర్థం. ఉత ఆహో లేక అదర్వైజ్ అని అర్థం. ఆ విద్వాంసుడు మరణించిన తర్వాత బ్రహ్మాన్ని చేరుకుంటాడా, లేక విద్వాంసుడు మరణించిన తర్వాత బ్రహ్మాన్ని చేరుకుంటాడా? విద్వాంసుడంటే జ్ఞానాన్ని పొందిన వ్యక్తి. ప్రతి సోమవారం క్లాసుకు వచ్చి కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, కైవల్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తులు విని, భగవద్గీత విని, విష్ణు సహస్రనామం అంతా విన్న తర్వాత ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రహ్మాన్ని చేరతాడా అని ప్రశ్న. ఇది రెండవ ప్రశ్న. కశ్చిత్ విద్వాన్ అముం లోకం ఆ బ్రహ్మాన్ని సమశ్నుతే పొందుతాడా, ఆ బ్రహ్మాన్ని అని పరబ్రహ్మాన్ని పరబ్రహ్మమును పొందుతాడా అని అర్థం. మరి రెండు ప్రశ్నలే అయితే సంస్కృతం గ్రామర్లో వ్యాకరణంలో ప్రశ్న అంటే ఒక ప్రశ్న, ప్రశ్నవు అంటే రెండు ప్రశ్నలు. ఇక్కడ ప్రశ్నాహ అంటే మూడు ప్రశ్నలు. ఉన్నది రెండు ప్రశ్నలు. ఉపనిషత్తు ఎందుకు ప్రశ్నాహ అని చెప్తోంది? ప్రశ్నవు కదా చెప్పాలి. ప్రశ్న ప్రశ్నవు ప్రశ్నాహ. ప్రశ్న ఒక ప్రశ్న, ప్రశ్నవు అంటే రెండు ప్రశ్నలు, ప్రశ్నాహ అంటే మూడు ప్రశ్నలు. అనుప్రశ్నాహ అంటే మూడు ప్రశ్నలు ఉండాలి. మరి రెండు ప్రశ్నలే కనపడుతున్నాయి మనకి ఇందులో. అంటే మూడవ ప్రశ్నని మనం అందులో ఉన్నది కనుక్కోవాలి. ఆ బ్రహ్మం ఉన్నాడా అనేది ప్రశ్న. బ్రహ్మాన్ని చేరుకోవాలి అంటే ముందు ఉండి ఉండాలి కదా. ఉన్నాడా? అసలు ఉంటే మరణించిన తర్వాత విద్వాంసుడు చేరుకుంటాడా, లేక విద్వాంసుడు చేరుకుంటాడా? మూడు ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్న అనుప్రశ్నాహ అన్నదానికి మూడు ప్రశ్నలకి సమాధానం సరిపోతుంది మనకు కరెక్ట్గా. బ్రహ్మ ఉన్నాడా అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి మనం. తర్వాత అవిద్వాంసుడు విద్వాంసుడు అనే విషయం చూస్తాం మనం. ఇక్కడ ఒక చిక్కు గురువు గారికి. ఏం చిక్కు అంటే, అవిద్వాంసుడు మరణించిన తర్వాత బ్రహ్మాన్ని చేరుకుంటాడు అని చెప్పాడు అనుకోండి. ఆత్మజ్ఞానాన్ని పొందని వ్యక్తి కూడా అవిద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడు అని చెప్తే ఎవరొస్తారండి క్లాసుకి? ఎవరు విద్వాంసులు కావాలని ప్రయత్నం చెయ్యరు కదా. ఇంకా జ్ఞానాన్ని పొందాలని ఎవరు ప్రయత్నం చేయరు. సోమవారం ఎందుకు క్లాసులో ట్రాఫిక్లో ఇదంతా రావడం అని చెప్పి అవిద్వాంసుడు చేరుకుంటాడు అని చెప్పలేం. మరి ఏం చెప్పాలి? విద్వాంసుడే బ్రహ్మాన్ని చేరుకుంటాడు అని చెప్తామంటే ఎలా చెప్తాం? విద్వాంసుడే కారణం, బ్రహ్మ కారణం, కార్యం జీవుడు కారణంలో కలిసిపోవాలి కదా. పుట్టిన వాళ్ళందరూ కూడా ఏ కారణం నుంచి అయితే పుడతారో ఆ కారణంలోనే కలిసిపోవాలి కదా. మళ్ళీ ఆభరణాలు కరిగిస్తే ఎందులోకి వెళతాయి? బంగారంలోకి వెళతాయి. ఆభరణాలు మళ్ళీ కరిగిస్తే బంగారంలోకి వెళతాయి. ఆభరణాలన్నీ కార్యం, బంగారం కారణం. అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కూడా, జీవులన్నీ కూడా మరణించిన తర్వాత కారణంలోకి వెళ్ళాలి కదా. బ్రహ్మమే కదా కారణం. కారణంలోకి వెళ్ళిపోతాయి కదా. వద్దన్నా కావాలన్నా కూడా అక్కడికే వెళ్ళి తీరతాయి కదా. కనుక విద్వాంసుడు కూడా బ్రహ్మాన్నే పొందుతాడు. కార్యం కారణంలో కలిసిపోతుంది గనక. మనందరం కూడా నీళ్లు, సముద్రాన్ని నుంచి వచ్చిన నీళ్లు 4 రోజులుగా వర్షం కురుస్తోంది కదా. ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సముద్రంలో నుంచే వచ్చినాయి. ఇప్పుడు ఈ కురిసిన నీరంతా ఎక్కడికి వెళుతుంది అంటే సముద్రంలోకే వెళ్ళిపోతుంది. అంతే కదా. అదేవిధంగా మనం కూడా భగవంతుడి నుంచే వచ్చాం, పరమాత్మ నుంచే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామండి? పరమాత్ముడి దగ్గరికే వెళతాం. ఇటువంటి ఏమిటి ప్రశ్న? ఇంకా శాస్త్రం ఎందుకు చదవడం? మనందరం ఎట్లాగో అక్కడికే కదా వెళతాం. మనందరం ఆ భగవంతుడి యొక్క కార్యమే కదండి. కారణంలోకి వెళ్ళిపోవాలి కదా. కనుక విద్వాంసుడైనా అవిద్వాంసుడైనా బ్రహ్మాన్నే చేరతాడు అంటే శాస్త్రం, వేద టీచింగే అవసరం లేదు కదా. ఎందుకంటే కష్టపడి చదవడం, పుస్తకాలు కొనడం, పెన్నులతో రాసుకోవడం, వినడం, ఇవన్నీ అంటే
అవిద్వాంసుడు చేరతాడు అంటే చేరడు. అవిద్వాంసుడు బ్రహ్మాన్ని పొందడు. ఎందుకంటే అవిద్వాంసుడికి తాను బ్రహ్మనని తెలియదు కనుక బ్రహ్మాన్ని పొందలేడు. బ్రహ్మమే అయినప్పటికీ కూడా ఆభరణాలు కలిగిస్తే బంగారం కలిసిపోయినట్టుగా కాదు ఇక్కడ. అవిద్వాంసుడైన వాడు తాను ఆత్మస్వరూపం బ్రహ్మమని తెలుసుకోనివాడు బ్రహ్మమునందు లీనం కాలేడు, మళ్ళీ జన్మెత్తుతాడు. మరి విద్వాంసుడు పొందుతాడా అంటే, విద్వాంసుడైనా సరే కార్యం కారణంలో కలిసిపోవాల్సిందే కదా. అంటే విద్వాంసుడు తాను బ్రహ్మమనే తెలుసుకుంటాడు. అక్కడ కలిసిపోవడం అంటూ బ్రహ్మాన్ని పొందడం అంటూ ఏం లేదు. సమశ్నుతే అనేటువంటిది కూడా, కలిసిపోవడం అనేటువంటిది లేదు. విద్వాంసుడు తాను బ్రహ్మాన్నే అని తెలుసుకుంటాడు. అందుకని అవిద్వాంసుడైన వాడికి శాస్త్రం అవసరం, చదవాలి. చదివిన తర్వాత పొందడం అంటూ ఏమి ఉండదు, తాను బ్రహ్మాన్నే అని తెలుసుకుంటాడు. అర్థమైందా? అవిద్వాంసుడు బ్రహ్మాన్ని పొందలేడు, తాను బ్రహ్మమని తెలియదు కనుక. విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందలేడు. ఎందుకు? బ్రహ్మం వేరేగా ఉంటే కదా పొందడానికి. తానే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు రెండు విధాల ఎవరు బ్రహ్మాన్ని పొందరు. చూసారా? అవిద్వాంసుడైన వాడు తాను అబ్రహ్మాన్ని శరీరం మనస్సు అనుకుంటున్నాడు తాను కనుక బ్రహ్మనని తెలుసుకోలేదు కనుక బ్రహ్మాన్ని పొందలేడు. విద్వాంసుడైన వాడు బ్రహ్మాన్ని పొందన అవసరం లేదు. ఎందుకు? తానే బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు. ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదని తెలుసుకొని తానే బ్రహ్మాన్ని తెలుసుకోవడం వల్ల బ్రహ్మను పొందడం అనేటువంటిది లేదు. కానీ ఎలా తెలుసుకున్నాడు? శాస్త్రం చదివి తెలుసుకున్నాడు. అర్థమైందా? శాస్త్రం చదవడం వల్ల నేనే బ్రహ్మస్వరూపాన్ని, మహావాక్య జ్ఞానం వల్ల అహం బ్రహ్మాస్మి, గురువుగారు తత్వమసి అని చెప్తే తాను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని తానే బ్రహ్మాన్నని తెలుసుకున్నాడు. కానీ పొందడం అనేటువంటిది లేదు. అర్థమైందా? ఎక్కడికో పోయి కలిసిపోవడం బ్రహ్మంలో ఏం లేదు. కనుక రెండు విధాలుగా ఎలా చూసినప్పటికీ కూడా బ్రహ్మాన్ని పొందడం అనేటువంటిది లేదు. అజ్ఞాని పొందలేడు, జ్ఞాని పొందవలసిన పని లేదు. శాస్త్రం అవసరమా కాదా అన్నాడు. శాస్త్రం అవసరం, బ్రహ్మాన్ని పొందవలసిన అవసరం లేదు. నేనే బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం చదవాలి. బ్రహ్మాన్ని నేనే అని తెలుసుకోవడానికి శాస్త్రం చదవాలి. బ్రహ్మాన్ని పొందవలసిన పని లేదు, బ్రహ్మం వేరుగా ఎక్కడో లేదు, నేనే కనుక బ్రహ్మాన్ని పొందవలసినది కాదు, నేనే అది అని తెలుసుకోవడానికి సోమవారం క్లాసుకి రావాలి. దానికి ఒక ఉదాహరణ కంఠచామీకర న్యాయం చెప్తాను చూసారా. చిన్న మైనర్ చైన్ వేసుకున్నారనుకోండి, కనపడినటువంటి చైను. ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, హడావిడిగా అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు ప్రోగ్రాంలో. ఆ చైన్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్లా మెడంతా తడువుకుంటే చైన్ కనపడలేదు. అయ్యో చైన్ పోయిందే అనుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వెతుక్కుంటుంటే చైన్ కనపడలేదు. అసలే బంగారం చాలా ఖరీదుగా ఉంది, ఈ మైనర్ చైన్ కాస్త కనపడకుండా పోయిందని చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఫంక్షన్ హాల్కి, కళ్యాణ మండపానికి వెళితే అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు. అందరికీ చెప్పిన తర్వాత అక్కడ ఒక ఆయన చూసి, ఏమిటయ్యా వెతుకుతున్నా అంటే, నా గొలుసు పోయిందండి అన్నాడు. ఏం గొలుసు అంటే, మైనర్ చైన్ అండి, సన్నగా ఉంటుంది, నీ మెడలోనే ఉంది చూసుకో అన్నాడు. నీ మెడలోనే ఉంది చూసుకో అన్నాడు. తడివి చూసుకుంటే మెడలోనే ఉంది. ఇప్పుడు గొలుసుని పొందడానికి పరిగెత్తాడా? గొలుసు తాను పొందాలి అనుకుంటే గొలుసు ఇక్కడే ఉంది, పరిగెత్తవలసిన పని లేదు. ఇప్పుడు అక్కడ హాలుకి పరిగెత్తడం అవసరమా కాదా? గొలుసు పరిగెత్తడం అవసరం లేదని తెలుసుకోవడానికి పరిగెత్తాలి. ఎందుకంటే గొలుసు ఇక్కడే ఉంది కదా. అక్కడికి వెళ్ళి గొలుసు పొందిందేమీ లేదు. అక్కడికి వెళ్ళి గొలుసుని తాను పొందినదేం లేదు. గొలుసు ఇక్కడే ఉంది. పరిగెట్టేటప్పుడు గొలుసు ఇక్కడే ఉంది. గొలుసు పోయింది అనుకుంటున్నప్పుడు గొలుసు ఇక్కడే ఉన్నది. కనుక నేను ఈ గొలుసును పొందడం కోసం పరిగెత్తనవలసిన పని లేదు అని తెలుసుకోవడానికి పరిగెత్తాలి.
అందుకని నేను బ్రహ్మాన్నే అని తెలుసుకోవడానికి సోమవారం సోమవారం క్లాసుకి వెళ్ళి నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్న తర్వాత పరిగెత్తవలసిన పని లేదు అని తెలుసుకోవాలి అంతే. కనుక క్లాసుకి వెళ్ళడం అవసరమా కాదా? చాలా అవసరం. అర్థమైందా? ఇది కంఠచామీకర న్యాయం అని శాస్త్రంలో చక్కగా చెప్తారు. సరే, ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడా లేదా అని చెప్పడానికి ఉపనిషత్తు చాలా చక్కటి పద్ధతిలో చెప్తున్నది. ఏమని అంటే, ఆ బ్రహ్మము అస్తి ఎలా ఉన్నాడు అంటే ఈశ్వర రూపేణ అస్తి అన్నది. అక్కడ మంత్రాల్లో లేవండి, ఇదంతా శంకరాచార్య వారి భాష్యంలో విస్తారంగా చెప్పబడింది. ఆ బ్రహ్మము ఈశ్వర రూపంలో ఉన్నాడు. బ్రహ్మ అస్తి ఈశ్వర రూపేణ, మొదటి పాయింట్. 2, బ్రహ్మ అస్తి బ్రహ్మ ఉన్నాడు జీవరూపేణ, జీవుడి రూపంగా ఉన్నాడు బ్రహ్మ. 3వ పాయింట్, బ్రహ్మ అస్తి జగద్రూపేణ, ఈ జగత్ రూపంగా ఉన్నాడు బ్రహ్మం అన్నారు. బ్రహ్మము ఈ జగత్ రూపంలో ఉన్నాడు. 4, అచేతన చేతన అనధిష్ఠిత అచేతనం వస్తు న ప్రవర్తతే తస్మాత్ బ్రహ్మ అస్తి. చేతన అనధిష్ఠిత, వివరిస్తాను. చేతన అనధిష్ఠిత అచేతన వస్తు న ప్రవర్తతే తస్మాత్ బ్రహ్మ అస్తి అంటే ఏమిటి అర్థం? చేతన అనధిష్ఠిత అంటే ఈ శరీరం జడం, అచేతనం. శరీరం అచేతనం, జడం, ఇన్సెన్షియంట్ అంటారు. ఈ అచేతనమైనటువంటి వస్తువు ప్రవర్తతే, ఇది ప్రవర్తిస్తుందా దేంట్లోనైనా? రేపు సరస్వతి పూజ చేయాలని చెప్పి ప్రవర్తిస్తుందా? విజయదశమి చేసుకోవాలని ప్రవర్తిస్తుందా? జడమైతే శరీరం. అనధిష్ఠిత చేతన అనధిష్ఠిత అచేతన వస్తు ఇది ప్రవర్తిస్తున్నది అంటే ఏమిటి అర్థం? పూజలు చేస్తున్నది, గుళ్ళకి వెళుతున్నది, స్నానం చేస్తున్నది, భోజనం చేస్తున్నది. శరీరం అంటే ఏమిటి? జడమైనటువంటిది చేయగలదా అండి? చేయలేదు. ఇది చేస్తున్నది అంటే ఏమిటి అర్థం? చేతనం ఉన్నది, దీన్ని ప్రవర్తింపజేస్తున్నది. చేతనం బ్రహ్మ ఈ అచేతన శరీరాన్ని ప్రవర్తింపజేస్తున్నది, పని చేయిస్తున్నది. కనుక బ్రహ్మ ఉన్నాడు. చూసారా? దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతారు జనం. దేవుడు ఎక్కడున్నాడని అంటాడు. ఒరే, నువ్వు చెయ్యి కదపడానికే కారణమే దేవుడు. కళ్ళు ఆర్పడం, గాలి తీసుకోవటం, ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? దేవుడి వల్లనే జరుగుతున్నాయి. దేవుడు ఉన్నాడా లేడని అడుగుతావేమిటి? అందుకని చేతన అనధిష్ఠితం, చైతన్యం అధిష్ఠించకుండా, అందులో శరీరంలో లేకుండా అచేతన శరీరం వస్తువు ప్రవర్తతే, పనిచేస్తుందా? కనుక ఈ శరీరం పనిచేస్తున్నది అంటే అచేతన శరీరం ప్రవర్తతే అంటే చేతన బ్రహ్మ అస్తి. కారు వస్తున్నది, కారు వస్తుందన్నారు. కారు తానంతట తను వస్తుందా ఏమిటి? డ్రైవర్ కూర్చుంటే చేతన అచేతన కారు ప్రవర్తతే, ప్రవర్తిస్తుందా? సరే అయినా గట్టు అన్నానా గారు, కారు తానంతట అది పోతుందా ఏమిటి? పోదు కదా. ఒక చేతనమైనటువంటి ఆ చైతన్యం, పురుషుడు కూర్చోవాలి అందులో. పురుషుడో స్త్రీయో కూర్చొని డ్రైవ్ చేస్తే కానీ రాదు. మీరు కూర్చోగానే మీ కారు అదే నడుస్తుందా ఏమిటి? మీరు ఆపరేట్ చేయాలి దాన్ని. కనుక అదేవిధంగా ఈ శరీరం కారు లాంటిది, చైతన్యం బ్రహ్మ డ్రైవర్ లాంటి వాడు, నడిపిస్తున్నాడు ఈ శరీరాన్ని. కనుక బ్రహ్మ ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నది. ఎలా ఉన్నది అని చెప్తున్నాడు ఇప్పుడు రాబోయేటువంటిది. ఆ బ్రహ్మము ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు? ఈ జగత్తుగా ఉన్నాడన్నారు, ఈశ్వరుడిగా ఉన్నాడన్నారు, జీవుడిగా ఉన్నాడన్నారు. ఎలా అని అడిగితే నిమిత్త కారణంగా ఉన్నాడు, ఉపాదాన కారణంగా ఉన్నాడు అంటుంది ఉపనిషత్తు. కుమ్మరివాడు, కుండలు చేసే కుమ్మరివాడు
కుమ్మరివాడు, పాట్ మేకర్, తెలివిగలవాడు కుండ చేయడానికి. కుమ్మరివాడు కుండలు చేసేవాడు, నేతగాడు వస్త్రం నేసేవాడు, కంసాలివాడు ఆభరణాలు చేసేవాడు. వీళ్ళందరూ ఎలాగో ఇప్పుడు ఆ పరమాత్ముడు ఈశ్వరుడు అలాగా అని చెప్తున్నది ఉపనిషత్తు. మంత్రం చదువుతాం. తర్వాత మంత్రం తర్వాత పేజీ. సోకామయత బహుస్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చ నృతం చ సత్యమభవత్ నృతం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. ఆ బ్రహ్మము ఈ మాయని ఉపయోగించుకొని ఈశ్వరుడుగా మారినాడు అని అన్నారు. బ్రహ్మ అస్తి ఈశ్వర రూపేణ అన్నారు. మొదటి బ్రహ్మ అస్తి ఈశ్వర రూపేణ అంటే ఏమిటి అర్థం? బ్రహ్మ మాయని ప్రయోగించి ఈ సృష్టిని చేశాడు అన్నాం. మాయని ఉపకరణంగా పెట్టుకొని ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మని మాయని ప్రయోగించేటప్పుడు ఆయనకి ఒక పేరు ఇచ్చాం. ఉపనిషత్తు చెప్తోంది. ఏం పేరు అంటే ఈశ్వర అన్నాం. మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. మాయ ఎప్పుడూ బ్రహ్మలోనే ఉన్నది. మాయ బ్రహ్మాన్ని విడిచి వేరుగా ఉండలేదు. ఎప్పుడూ బ్రహ్మమునందే ఉన్నది మాయ. కానీ ఆ మాయని తాను ప్రయోగించేటప్పుడు, సృష్టి చెయ్యాలి అని బ్రహ్మను సంకల్పించుకునేటప్పుడు ఆ బ్రహ్మానికే ఈశ్వర అని పేరు. పేరు మార్పు అంతే. ఎలాగైతే బ్రహ్మచారి పెళ్లి చేసుకోగానే గృహస్థుడైపోయినాడో హస్బెండ్ అన్నాం. ఆయన ఏమన్నా మారాడా ఏమిటి? అదే మనిషి కదండి. రంగు మారలేదు, కాస్త కాకపోతే లావైనాడు మనిషి అంటారే కానీ అదే మనిషి కదా. ఆ బ్రహ్మచారికి గృహస్థుడు అని పేరు వచ్చేసింది కాగానే భర్త అని పేరిచ్చాం. కనుక భర్త కావడానికి ముందు ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ బ్రహ్మచారికే భర్త అని పేరు వచ్చేసింది వివాహం కాగానే. ఇక్కడ మాయాదేవిని బ్రహ్మ వివాహం చేసుకోగానే ఆయనకి ఏం పేరు వచ్చింది? ఇక్కడ భర్త అని పేరిచ్చినట్లుగానే ఈయనకి ఈశ్వర అని పేరిచ్చాం. చూశారా? ఈశ్వర అని పేరు. కనుక ఈశ్వరుడు అంటే ఎవరు? ఇప్పుడు బ్రహ్మ, యాక్టివ్ బ్రహ్మన్ అని పేరు.
చాలా బిజీ బిజీ బ్రహ్మన్. బిజీ బిజీ అంటే ఏముంది? జీవులందరినీ సృష్టించాలి అన్నారు. వారి వారి కర్మానుసారం ఆ జీవులనందరినీ సృష్టించాలి కనుక తాను సంకల్పించుకున్నాడట. సహా అకామయత అన్నారు. సో కామయత మొదటి మాట. సహా బ్రహ్మ అకామయత సంకల్పించుకున్నాడు. ఎలాగైతే కుమ్మరివాడు కుండలు చేయాలి అని సంకల్పించుకుంటాడో, నేతగాడు ఈ వస్త్రాన్ని నేయాలి అని సంకల్పించుకుంటాడో ఆలోచించాలి కదా. కంసాలివాడు ఈ యొక్క గొలుసు ఈ డిజైన్లో చేయాలి ఆలోచిస్తాడా లేదా? ఏ ఆలోచన లేకుండా సృష్టించగలరండి? ఈ డిజైన్లో చేయాలి, ఈ కలర్లో ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని ఎంత ప్లాన్ చేసుకోవాలి కదా. కంసాలివాడు, నేతగాడు, కుమ్మరివాడు ఈ కుండని ఎలా చేయాలి, ఏ రూపంలో చేయాలి, కిలో పట్టేటట్లుగా చేయాలా, 2 కిలోలు పట్టాలా, దీంట్లో ఎంత పెద్దగా చేయాలి, ఎంత దీంట్లో నాణ్యత చూస్తాడా లేదా? అంటే ఆయనకి చేసే వ్యక్తికి తెలివితేటలు ఉండాలి ఆ వస్తువు ఎలా చేయాలి అని. అవునా? కుమ్మరివాడేమిటి, నేతగాడేమిటి, కంసాలివాడేమిటి, వడ్రంగివాడు, అందరూ వెళ్ళి కార్పెంటర్ కాగలరా? మనందరం కార్పెంటర్ వర్క్ చేయగలమా? ఆ కార్పెంటర్కి మాత్రమే అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని వాడికి జ్ఞానం ఉంటుంది. ముందుగానే స్కెచ్ వేసుకుంటారు, చూసారా? ఆ స్కెచ్ డ్రా చేసుకుంటారు. ఇంజనీర్ కూడా చూడండి, ప్లాన్ వేసి స్కెచ్ వేస్తాడు, ఇల్లు ప్లానింగ్ అంటారు. అదేవిధంగా భగవంతుడు స్కెచ్ వేసుకుంటాడు. సహ అకామయత అన్నారు. సంకల్పించాడట ఏమని? బహుశ్యాం ప్రజాయేయ ఇది, నేను అనేక విధంగా కావాలి అని కోరుకున్నాడట ఆయన. ఈ జీవులందరినీ సృష్టించే ముందు ఎలా సృష్టించాలి, ఈ జీవులు ఎందుకు సృష్టించాలి అసలు? ఆయన ఎందుకండి సృష్టించడం అంటే, జీవులు క్రిందటి యుగంలో క్రిందటి సృష్టిలో ఉన్న జీవులందరూ వాళ్ళ కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మల ప్రకారం వీళ్ళకి ఏ శరీరాన్ని ఇవ్వాలి, ఎవరింటికి పంపించాలి, వీళ్ళని ఎవరికి భార్యగా చేయాలి, భర్తగా చేయాలి, ఏ శరీరాన్ని ఇవ్వాలి, ఫస్ట్ వాడి కర్మాని ఏ శరీరం ఇస్తే ఆ కర్మ వాడు అనుభవిస్తాడు, ఆ కర్మ ఎగ్జాస్ట్ అయిపోతుంది, కర్మ ఫలాన్ని అనుభవించాలంటే ఆ శరీరం కావాలి. అందుకని మనకు లభించే పిల్లలు కానీ, భర్త కానీ, ఇల్లు కానీ, ఊరు కానీ, పక్క ఇరుగు పొరుగు కానీ అందరూ మన కర్మ ఫలాన్ని మీద ఆధారపడి ఉన్నారండి. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు, నా తల రాతండి అంటారు. చూసారా? తల రాత అంటే ఏమిటి? రాసి ఉంటుందా ఏమిటి? కర్మఫలం తల రాత, అది ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ పరమాత్ముడికి మాయా సహితం బ్రహ్మకి ఈ జ్ఞానం ఉంటుందట. పోయిన కల్పంలో జీవులు ప్రళయకాలం తర్వాత మళ్ళీ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఫ్రెష్గా సృష్టి చేయాలంటే ఎలా చేస్తాడండి? దానికి ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. ఆ జీవుల యొక్క కర్మలన్నీ ఆయనకు తెలుసట, జ్ఞానం ఆయనకి. కనుక ఈ జీవుడు ఈ కర్మ చేశాడు గనక పోయిన కల్పంలో మళ్ళీ వీడికి ఈ శరీరం ఇవ్వాలి అని అన్నాడు. అందుకని కరెక్ట్గా ఆ శరీరం కలరు, కాంప్లెక్షన్, ఫాదర్ మదర్ జీన్స్ అన్నీ డిసైడెడ్, అన్ని కోడ్ ఫామ్లో ఉంటాయి. అట్టక్కన శరీరం వచ్చేస్తుంది. వీడు ఎందుకురా ఇట్లా పుట్టాడు అంటే అట్లాగే పుడతాడు వాడు. వాడికి ఆ శరీరం ఎవరిచ్చారు? భగవంతుడు. ఎలా ఇచ్చాడు? వాడి పూర్వ కర్మ అనుసారం ఇచ్చాడు. వీడికి ఎప్పుడు ఏ వ్యాధి రావాలి, ఏ కడుపు నొప్పి రావాలి, ఏ తలనొప్పి రావాలి, అన్ని రకాలుగా. కనుక మనం అనుభవించే సుఖ దుఃఖం కారణం ఎవరో తెలుసా? మన పూర్వ జన్మ కర్మ. ఆ భగవంతుడు ఏం చేస్తాడు? చక్కగా ఆలోచించి వీడి పుణ్యపాప కర్మను అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇవ్వాలని చెప్పి ఆ శరీరాలని సృష్టిస్తాడు. మొదట పంచభూతాలు సృష్టించి ఆ పంచభూతాల తర్వాత శరీరాన్ని సృష్టిస్తాడు. తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే ప్రకృతి కదా, అది మాయ. అందుకని తల్లి గర్భంలో ఉండే చూసారా, మాయ అంటారు దాన్ని మాయ అంటారు. ఆ మాయ శరీరం చలనం రావాలి.
ఒకటో నెల, రెండో నెల అయింది, ఇంకా చలనం లేదు. ఈయనేం చేస్తాడు? తదను ప్రవిశ్య, ఈ చైతన్యం బ్రహ్మ ప్రవేశిస్తాట. ఈ శరీరం ద్వారా ఆ జీవుడు ఆ కర్మని అనుభవించాలి అంటే చైతన్యవంతుణ్ణి చేయాలి. చెయ్యాలి కనుక ఏం చేయాలి? తాను ప్రవేశిస్తాడట. ప్రవేశించంగానే ఏమైనాడు ఇప్పుడు ఈ ఈశ్వరుడు? జీవ అని పేరు వచ్చేసింది. ఆయనకి జీవ అని పేరు. మొదటి పేరు బ్రహ్మానికి ఏం పేరు? ఈశ్వర. ఎప్పుడైతే తాను ఈ శరీరంలో ప్రవేశించాడో ఆ పరమాత్ముడికి ఏం పేరు? జీవాత్మ అని పేరు. ఒకే పరమాత్ముడికి, ఒకే బ్రహ్మానికి పరమాత్మ అని పేరు, జీవాత్మ అని పేరు. ప్రవేశించాడు. అందుకే ఆత్మ, ఏదైతే ఆత్మ అని విన్నామో, ఆ 5 కోశాల లోపల ఉన్నదన్నాను చూసారా, ఆత్మ ఎవరో కాదు, బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఈశ్వరుడుగా, ఆ ఈశ్వరుడే జీవుడిగా కనిపిస్తున్నాడు ఈ శరీరంలో అన్నాడు. అందుకనే జీవాత్మ పరమాత్మ ఐక్యం అని చెప్పగలుగుతాం మనం. కనుకనే ఆ పరమాత్ముడే జీవాత్మ రూపంలో ఉన్నాడని చెప్పగలుగుతాం, ఆత్మ చైతన్యంగా అన్నారు. కనుక ఆయన సంకల్పం ఎటువంటి సంకల్పం? శుద్ధ కామం. శుద్ధ కామం ఏమని? ఈ జీవుల్ని సృష్టించి వారి యొక్క కర్మాన్ని అనుభవించేటట్లుగా వారికి సహాయపడదాం అని చెప్పి చేశాడట. చెయ్యగానే తర్వాత ఏమైంది? సో అకామయత బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక విధములుగా మారాలి అనుకున్నాడట. ఎన్ని కోట్లండి? 84 కోట్ల జీవరాశులు. 84 కోట్ల జీవరాశిని సృష్టించాడు. సృష్టించి 84 కోట్ల జీవరాశుల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ 84 కోట్ల జీవరాశులు కూడా పంచభూతాల శరీరాలు జడం. అవన్నీ వాటి కర్మను అనుభవించాలంటే తాను ప్రవేశించాలి. బహుశ్యాం అనేక రకాలుగా సృష్టించి, బహుశ్యాం అంటే అనేక విధాలుగా, ప్రజాయేయ నేను లెట్ మీ బి బార్న్ అన్నాడు. అంటే నేను అనేక విధాలుగా జన్మించుగాక అనుకున్నాడట ఆ బ్రహ్మ. అనుకొని శ్యామ్ అంటే శ్యాము కాదు, అక్కడ శ్యామ్ అంటే ఇక్కడ నేను అనేక రకాలుగా అగుగాక, కనిపించుగాక అనుకున్నాడట. బహు అంటే చాలా అని అర్థం. స్యాత్ శాతాం స్యు స్యాహ శాతం స్యాత్ స్యాత శ్యామ శ్యావ శ్యామ స్యాతాం శ్యామ్ అన్న ఉత్తమ పురుష ఏకవచనం. సహ అతప్యత అన్నారు. తపః అతప్యత. ఆ ఈశ్వరుడు ఏం చేశాడట? తపస్సు చేశాడట. తపస్సు చేయడం అంటే ఏమిటి ఇక్కడ అంటే, తపస్సు అంటే నిజంగా కూర్చొని తపస్సు చేయడం కాదు, తన జ్ఞానాన్ని వ్యక్తీకరించాడు, వ్యక్తపరిచాడు తన జ్ఞానాన్ని. తపస్సు అంటే అది. మనం కూడా వంట చేయాలంటే తపస్సు చేస్తాం చూసారా? ఏమిటి తపస్సు అంటే? ఈరోజు ఏం వండాలి, ఏం కూరగాయలు ఉపయోగించాలి, ఎలా చేయాలి దాన్ని, అది తపస్సే. ఆలోచించడం, మన విజ్ఞానాన్ని మనం ఉపయోగించడం. తపః అంటే సంకల్ప. అతప్యత ఆ సంకల్పాన్ని, అతప్యత అంటే దాన్ని సరిగా చేశాడని, చేసిన దాన్ని దాన్ని వస్తు రూపంగా తీసుకొచ్చాడు అని అర్థం. అతప్యత. సహా సర్వజ్ఞ, సర్వవిత్ అంటే అన్నీ తెలిసినవాడు ఆ పరమాత్ముడు. ఏమిటిది? జీవుల యొక్క కర్మ తెలిసిన వాడు కనుక వాళ్ళకి ఎలా కావాలి అని. అందుకని కంసాలి వాడు కూడా మనకు ఎలా కావాలంటే డిజైన్ అలా చేసిస్తాడు. మీరు అడిగితే కదా చేసిస్తాడు, తన పాటికి తాను ఇష్టం వచ్చింది చేస్తాడా? చేయడు కదా. మనం డిజైనల్లా వేసేలా ఇస్తాం. మరి మనం కూడా కర్మ అంతా డిజైన్ వేసి భగవంతుడి చేతికి ఇచ్చాం. ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ కర్మని చక్కని ఆకారంలో పెడతాడనమాట. ఈ శరీర రూపంలో పెట్టాడు. అందుకని ఇలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, మన దుఃఖానికి మన కర్మే కారణం కనుక మనం ఎవరిని నిందించవలసిన
పని లేదు కనుక అనుభవించడమే. నాభుక్తం క్షీయతే కర్మ జన్మకోటి శతైరపి అన్నారు. నాభుక్తం అనుభవించకుండా ఈ కర్మ క్షీణించదట. నా భుక్తం అంటే దాన్ని మనం అనుభవించకుండా ఆ కర్మఫలాన్ని అది క్షీణించదు. క్షీయతే కర్మ ఎప్పుడన్నాడు? జన్మ కోటి శతైరపి. కోటి జన్మలైనా కానీ 100 జన్మలైనా కావచ్చు, నువ్వు అనుభవించి తీరాల్సింది ఒక రోజుకి. అది మనల్ని విడిచి ఎక్కడికి పోదు. కనుక మనం చేసే కర్మ ఈరోజు చేసేది ఎప్పుడు ఫలాన్ని ఇస్తుందో తెలియదు మనకు. అందుకని జాగ్రత్తగా చెయ్యాలి, మంచి కర్మలు చెయ్యాలి. ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు మాటలు చేశామంటే అది మళ్ళీ మనకే వస్తుంది ఫల రూపంలో. ఈ కర్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్, ఎక్కడా లేదు ప్రపంచంలో. కనుక మన జీవితాన్ని మనమే నిర్మాతలం. చూసారా, మన జీవితానికి మనమే నిర్మాతలం. అందుకని మనమే జీవితాన్ని, డెస్టినీని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చేసే కర్మలు రాబోయే ఫ్యూచర్. ప్రజెంట్ కర్మాస్ ఆర్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్. అర్థమైందా? అందుకని చేసేటప్పుడు జాగ్రత్త అన్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించి తీరాలి. నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది. నేను తెలియక పట్టుకున్నాను, నన్ను ఎందుకు కాల్చావు అని అడిగితే నిప్పేమంటుంది? అది నా స్వభావం, అది నా స్వభావం. కనుక కర్మ కూడా అదే అంటుంది. కర్మ అనే నిప్పు ఏమని చేస్తుంది తెలుసా? నువ్వు తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఫలాన్ని ఇవ్వడం నా స్వభావం అంటుంది. అందుకని ప్రతి క్షణం మీ కర్మలని, మీ ఆలోచనల్ని, మీ పనులని భగవద్ దృష్టితో భగవత్ కైంకర్యంగా చేయండి. ఈర్ష, అసూయ, ద్వేష, రాగద్వేషాలతో చేశామంటే అది బంతి నేలకి కొడితే ఎంత ఫోర్స్గా కొడితే అంత పైకి వస్తుంది. చిన్నగా కొట్టారనుకోండి కొంచెమే పైకి వస్తుంది, బాగా కొడితే బాగా పైకి వస్తుంది. మనం కూడా అంటే ఎంత రాగద్వేషాలతో మనం కర్మలు చేస్తే అంత బాధలు. అది కనుక ఇదంతా తెలిసినవాడు కనుక సతపోతప్యత, సతపస్తప్త్వా, ఈ విధంగా సంకల్పం చేసి ఆ పరమాత్ముడు తప్త్వా, ఈ విధంగా చేసి తపః సహ అసృజత, ఈ తపస్సు ద్వారా ఈ సృష్టిని, జీవరాశిని సృష్టించాడు. సో మొదటి మెట్టేంటి? సహా అకామయత, సంకల్పించాడు. మొదట సంకల్పించి రెండో మెట్లో ఏం చేశాడు? నేను అనేక విధాలుగా కావాలి అని కోరుకున్నాడట. ఏమిటి? అన్ని 24 కోట్ల జీవరాశులు ప్రవేశించాలనుకున్నాడు ఆయన. బహుశ్యాం ప్రజాయేయ, అనేక జీవరాశుల్లో నేను ప్రవేశించుగాక అనుకున్నాడు రెండవ మెట్టును. అనుకునే తర్వాత ఏం చేశాడు? ఏ జీవరాశులు 84 కోట్ల జీవరాశుల కర్మలు, వాళ్ళకి ఏ శరీరాలు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళు ఎంతకాలం జీవించాలి, వాళ్ళు ఎటువంటి సుఖాలు ఏ శరీరాల ద్వారా అనుభవించాలి, అన్నీ కూడా తపస్సు చేశాట. తప్యత సతపస్తప్త్వా ఇదగం సర్వమసృజత, ఈ సృష్టిని చేసేసాడు. చూసారా, సంకల్పించాడు, ఆ జ్ఞానాన్ని పొందాడు, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు కనుక సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏం చేశాడు? సర్వం ఇదం యత్కించ ఇదం సర్వం అసృజత, ఏదైతే ఇక్కడ ఉన్నదో యత్కించిత్ సహ అసృజత, ఇది 4వ మెట్టు. 4వ మెట్టులో ఏం చేశాడు? యత్ ఇదం అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మన చుట్టుపక్కల మనకు కనపడుతున్నదంతా కూడా ఇదం, ఈ సృష్టిలో ఎదిదం కించ, ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఎదిదం కించ సహా పరమాత్మ ఈశ్వర అసృజత. సో మొదటగా కామ అంటే శుద్ధ కామ, సంకల్పించే కామ. తర్వాత సంకల్పం, నేను ఇలా చెయ్యాలి. 3
వివిధంగా నేను కావాలి. అనేక రకాలుగా ఒకే రూపంలో ఉంటే ఏముంది, అనేక రకాలుగా రేపు అన్ని పిండి వంటలు చేసుకోవాలి అనేక రకాలుగా అనుకోవడం మనం. ఆయనకు కూడా ఇది అనేక రకాలుగా కావాలని కోరుకున్నాడు. అదేవిధంగా తర్వాత యత్కించిత్ ఇదం సర్వం అసృజత సృష్ట్వా, సృష్టించి ఏం చేశాడు 5వ మెట్టులో తత్ అనుప్రావిశత్, ఆయన ప్రవేశించాడట చైతన్య రూపంగా. ప్రవేశించినట్లు ఆయన అంతటా ఉన్నవాడు ప్రవేశించాలా ఏమిటి? ఎప్పుడైతే సృష్టి జరిగిందో జీవరాశుల శరీరాలు ఉత్పన్నమైనాయో ఆయన అందులో కూడా ఉపలబ్ధి స్థానం అన్నారు. అనుప్రవేశ శృతి, దీన్ని అనుప్రవేశ శృతి అంటాడు. గర్భంలో ఆ శరీరం తయారవుతుండగానే దానికి చలనం ఎవరండి ఇస్తున్నారు? అదే అనుప్రావిశత్ అన్నారు. చూసారా? అనుప్రావిశత అంటే ఏంటి? ఆ శరీరాన్ని చెలింపజేసేవాడు. ఎందుకంటే ఆయన ప్రవేశిస్తేనే, లేకపోతే ఉండదు. అందుకని ఆ కర్మ, ఆ జీవుడు కర్మ పిండంగా ఉన్నప్పుడే పోతుందో తెలియదు, 4 నెలలకే పోతుందో తెలియదు, 5 నెలలకే పోతుందో లేదు. ఆ కర్మ ఫలం 64 ఏళ్లే ఉంటాడో 64 రోజులే ఉంటాడో తెలియదు. చూసారా? అదంతా ఎవరు డిసైడ్ చేసేదంటే పరమాత్మ. వాడి కర్మానుసారం అలా చేసి అనుప్రావిశత్ సహా అనేది మనం సప్లై చేసుకోవాలి. సహా అనుప్రావిశత్, సహా అంటే ఆ పరమాత్మ. తత్ అనుప్రావిశత్ అంటే ఆ నామరూప ప్రపంచంలో ప్రవేశించాడట పరమాత్మ. చైతన్య స్వరూపమైన బ్రహ్మ, మాయాసహితం బ్రహ్మ ఆ శరీరమునందు ప్రవేశించగానే ఆయనకి ఏం పేరు పెట్టాం? జీవాత్మ అని పేరు పెట్టాం. మాయాసహితం బ్రహ్మ పరమాత్మ సంకల్పించుకున్నాడు. జీవులందరూ ప్రవేశించగానే ఆ పరమాత్మకి ఏం పేరు? జీవాత్మ అన్నాడు. ఇప్పుడు ఈ జీవుల్లో, ఈ శరీరంలో పరమాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అందుకని ఏంటి? జాగ్రత్త అని అర్థం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటుంటారు. చూసారా? మా అమ్మాయిని బాగా చూసుకోండి, మా అబ్బాయిని బాగా చూసుకోండి, శరీరాన్ని బాగా చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అనుప్రావిశత్ తదనుప్రవిశ్య, ఆ ప్రవేశించిన తర్వాత ఎలా అయినాడట ఆయన, ఏ విధంగా కనపడుతున్నాడు అన్ని రకాలుగా చెప్తున్నది ఉపనిషత్తు. అనుప్రవిశ్య, ఆ జీవుని యందు ప్రవేశించి, తదేవ అనుప్రవిశ్య, ఏ జీవుణ్ణైతే సృష్టించాడో ఆ జీవుడి యందే ప్రవేశించి, తత్ సత్ అభవత్ అన్నారు. అభవత్ అంటే ఉపాదాన కారణం అన్నారు. సత్ యత్ అభవత్, ఇక్కడి నుంచి కొంచెం చాలా టెక్నికల్. ఓకే, ఎలా అయినాడు ఆయన అనేక రకాలుగా. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఏమిటనేది చెప్తున్నది ఉపనిషత్తు. ఇక్కడ చూడండి. సత్ త్యత్. సత్ అంటే మూర్త ప్రపంచం, కనపడేటటువంటివన్నీ కూడా ఆయనే మారాడు. మాయని తీసుకొని ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం కూడా. కుండలు చేసేవాడికి వాడు నిమిత్త కారణం, కుమ్మరివాడు. కానీ కుండ చేయాలంటే మట్టి కావాలి, మట్టి ఉపాదాన కారణం. కుండలు చేసేవాడు కుమ్మరివాడు నిమిత్త కారణం, నేతగాడు నిమిత్త కారణం, కంసాలివాడు నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే తెలివి, సర్వజ్ఞత్వం. కుండలు చేయడంలో వాడు సర్వజ్ఞుడు, సృష్టి చేయడంలో కాదు. గొలుసు చేసేవాడు గొలుసు మాత్రమే చేయగలడు, వడ్రంగివాడు ఈ యొక్క చెక్క సామాన్లు మాత్రమే చేయగలడు, ఫర్నిచర్ మాత్రమే. అదేవిధంగా అది నిమిత్త కారణం అంటాం. వాళ్ళు వడ్రంగివాడు చెక్క కోసం బయటికి వెళ్ళాలి, ఉపాదాన కారణం ఇది. అదేవిధంగా నేతగాడు దారం తీసుకురావాలి చెయ్యాలి అంటే అది ఉపాదాన కారణం. కుమ్మరివాడు మట్టి తీసుకురావాలి, మట్టి అనేది ఉపాదాన కారణం. కంసాలివాడు బంగారం అనే ఉపాదాన కారణంతో ఆయన నిమిత్త కారణం బంగారం. రెండు వేరు వేరు. కానీ భగవంతుడి విషయంలో ఆయనే ఉపాదాన కారణం, ఆయనే నిమిత్త కారణం. మాయ అనే ఉపాదాన కారణాన్ని ఉపయోగించి నిమిత్త కారణుడయ్యి, మాయ అనేటువంటిది ఆయన కంటే వేరు కాదు కనుక ఆయనే మాయా సహితం బ్రహ్మ కనుక అభిన్న నిమిత్త ఉపాదాన కారణం.
పరమాత్ముడే తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణం. అంటే ఇంటెలిజెంట్ కాజ్ అండ్ మెటీరియల్ కాజ్. కుమ్మరివాడి విషయంలో ఇంటెలిజెంట్ కాజు వేరు, మెటీరియల్ కాజు వేరు. మెటీరియల్ కాజ్ అంటే మట్టి, కుమ్మరివాడు ఇంటెలిజెంట్ కాదు. రెండు వేరు వేరా కాదా? నేతగాడు దారం వేరు, కంసాలివాడు బంగారం వేరు, వడ్రంగివాడు చెక్క వేరు. భగవంతుడు ఈశ్వరుడు వేరు, పంచభూతాలు వేరు అని చెప్పకూడదు. ఆయన పంచభూతాలు ఉపాదాన కారణంగా తీసుకొని సృష్టించాడు. అరే పంచభూతాలు ఎవరు సృష్టించాడురా అంటే అవి ఎప్పుడు ఉన్నాయండి అన్నాడు. అవి ఎప్పుడు ఎట్లా ఉంటాయి? ఎవరు సృష్టించి ఉండాలి కదా. కనుక పంచభూతాలు కూడా సృష్టింపబడినాయి కనుక ఆయనే ఉపాదాన కారణం, ఆయనే నిమిత్త కారణం అన్నాడు. అదికి కేర్ ఆఫ్ ముండకోపనిషత్. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. ఎలాగైతే సాలెపురుగు తన నుంచే ఉపాదాన కారణాన్ని తెచ్చి తానే గూడు కడుతుంది, అదేవిధంగా తన శరీరాన్నించే వెంట్రుకలు ఎలాగైతే వస్తున్నాయో తానే కారణం. అదేవిధంగా జడమైన దాంట్లో నుంచి చేతనం, చేతనమైన దాంట్లో నుంచి జడం, చేతనమైన శరీరంలో నుంచి జడం వస్తువులు వస్తున్నాయి కదా, జడమైనటువంటి వెంట్రుకలు వస్తున్నాయి, గోళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా అచేతనమైన భూమి నుంచి చేతనమైన వృక్షాలు వస్తున్నాయి కదా. కనుక ఇదంతా కూడా ఎలా వస్తుందంటే సత్ త్యత్. త్యత్ అంటే మూర్తి, రూపం లేనటువంటి అని అర్థం. సత్ అంటే మూర్తి, రూపం ఉన్నటువంటి. ఆకాశం, వాయు, త్యత్ రూపం లేనటువంటివి. అగ్ని, జలం, పృథివీ, నిప్పు, నీరు, భూమి, వీటికి రూపాలు ఉన్నాయి, అవి సత్. కనుక మూడు ఏమో రూపం ఉన్నటువంటివి, రెండేమో రూపం లేనివి. రూపం ఉన్నవి, రూపం లేనివి. రూపము లేనివైతే అమూర్తం, రూపం ఉన్నవైతే మూర్తం. సత్ అయితే మూర్తం, త్యత్ అయితే అమూర్తం. ఇలా సృష్టించాడు. ఈ సృష్టిని రూపాలతో ఉన్నటువంటిది, రూపం లేనటువంటివి రెండు సృష్టించాడు ఆయన అన్నాడు. ఇప్పుడు గాలికి రూపం ఉన్నదా అండి? మీ శరీరానికి గాలి తగులుతోంది, రూపం ఉందా గాలికి? లేదు. చూసారా? ఎవరు సృష్టించాడు? ఆయనే. ఇప్పుడు ఆకాశం ఉంది, ఈ చోటు ఉంది, దీనికి రూపం ఉన్నదా? లేదు. ఎవరు సృష్టించాడు? పరమాత్మ. నీరున్నది, నీరుకి రూపం ఉన్నది, అగ్నికి రూపం ఉన్నది, భూమికి రూపం ఉన్నది, ఆయనే సృష్టించాడు. సత్ త్యత్, ఇది ఒక పేర్. తర్వాత నిరుక్తంచ అనిరుక్తంచ. నిరుక్తం అంటే నిశ్చయించి చెప్పగలిగినటువంటిది. నిశ్చయేన ఉక్తం నిరుక్తం. ఏదైతే వర్ణించి చెప్పగలం, వర్ణించి చెప్పగలిగినటువంటివి, వర్ణించి చెప్పలేనటువంటివి రెండు సృష్టించాడు ఆయన. ఈ పుష్పం వర్ణించి చెప్పగలరు మీరు. కొన్నిటిని వర్ణించి చెప్పగలం, కొన్నింటిని వర్ణించి చెప్పలేం. రెండింటిని నిరుక్తంచ అనిరుక్తంచ. ఉక్తం అంటే చెప్పడం, నిరుక్తం అంటే చక్కగా నిశ్చయంగా చెప్పడం, దాన్ని డిఫైనబుల్ అని అర్థం. అనిరుక్తం అంటే అన్డిఫైనబుల్, అంటే దాన్ని చక్కగా విశ్లేషణ చేసి చెప్పలేము. కొన్నింటిని ఎలా ఉందంటే మాటలు లేవండి అంటారు, చూసారా? మాటలు లేవండి, చెప్పలేనండి అంటాడు. అది కూడా ఎవరు సృష్టించాడంటే ఆయనే సృష్టించాడు. నిరుక్తంచ అనిరుక్తంచ, ఇదొకటి. మూడు నిలయనంచ అనిలయనంచ. ఆధారం అంటే ఆధారము కానటువంటివి అన్నీ సృష్టించాడు. భూమి, నీరు, అగ్ని ఆధారం. సూక్ష్మ శరీరం ఆకాశవాయు, కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి ఆకాశవాయు, స్థూలమైనటువంటి పృథివీ, నీరు, జలం, ఇవి రెండు కలిపితే నిలయనం అంటే ఆధారం, అనిలయనం అంటే ఆధేయం. అనిలయనం అన్నారు అంటే వాటికి ఆధారము లేదు. గాలి దేని మీద ఆధారపడి ఉందండి? ఆకాశం దేని మీద ఆధారపడి ఉంది? అనిలయనం. భూమి ఆకాశం మీద ఆధారపడి ఉంది, నీరు
భూమి మీద ఆధారపడి ఉంది, అగ్ని భూమి మీద ఆధారపడి ఉంది. కనుక ఇవేమిటి? నిలయనం. నిలయనము సృష్టించాడు, అనిలయనము సృష్టించాడు. ఆధారపడేవి, ఆధారపడనివి. ఎందుకు ఆకాశం భూమి ఈ పంచభూతాలు చెప్తున్నారంటే ఈ పంచభూతాల నుంచి అన్నీ వచ్చినవి కనుక అన్నీ చెప్పక్కర్లేదు. 84 కోట్ల జీవరాశులు అన్ని వస్తువుల గురించి చెప్పక్కర్లేదు, అన్ని పంచభూతాలమయం. అర్థమైందా? అందుకని పంచభూతాలు చెప్తే అన్నీ చెప్పినట్లే, అందుకని అనమాట. తర్వాత అవిజ్ఞానం చ విజ్ఞానం చ. విజ్ఞానం అంటే చేతన ప్రపంచం, చిదాభాస చేతన ప్రపంచం. విజ్ఞానం చ చిదాభాస సహిత ప్రకృతి. ఎవరు? ఈ జీవరాశులు. విజ్ఞానం అంటే జీవరాశులు, ప్రాణం ఉన్నటువంటివి. అవిజ్ఞానం అంటే ఈ చెట్టు, ఈ ఉన్నాయి చూసారా, ఈ బల్ల కుర్చీ, ఇవన్నీ కూడా ప్రాణం లేనటువంటివి. అవిజ్ఞానం చేతన రహితం అని అర్థం, జడం అన్నారు. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నవారు, కుర్చీ అవిజ్ఞానం, కుర్చీలో కూర్చున్నవాడు అవిజ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానం. చేతనం అచేతనం. కనుక రెండు పక్కపక్కనే ఆధారపడి ఉన్నాయి చూసారా. కనుక విజ్ఞానం అంటే చేతనం, అవిజ్ఞానం అంటే అచేతనం. కనుక చైరు కూడా విజ్ఞానమే అనుకోండి, చేతనం అయితే ఏం చేస్తాం? అది కదిలిపోతూ ఉంటుంది, డెస్క్ కదిలిపోతుంది. విజ్ఞానం అయితే అది అవిజ్ఞానం కావాలి. అవిజ్ఞానం అంతా కూడా భోగ్య ప్రపంచం, విజ్ఞానం అనేది భోక్తృ ప్రపంచం. అనుభవించేవాడు, అనుభవింపబడేది. వాచ్ ఇక్కడ ఉందనుకోండి, ఇది కూడా విజ్ఞానం అయితే కదిలి వెళ్ళిపోతుంది. స్వామిని కొద్దిసేపు బయటికి అట్లా వాకింగ్కి వెళ్ళొస్తానంటుంది. ఎంత కష్టం చూడండి. మనం తినే అన్నం కూడా, లడ్డు ఇవన్నీ కూడా కదిలిపోతూ ఉంటే మనం ఏం తింటాం? కనుక భగవంతుడు చూడండి, సృష్టి అంటే ఎంత తెలివిగా తప్యత అంటే ఇదే అర్థం. తప్యత అంటే వీడికి ఏం కావాలి, ఈ శరీరం నిలవడం కోసం అని చెప్పి కొన్ని భోగ్య ప్రపంచాన్ని సృష్టించి ఈ భోక్తుని మాత్రం అనుభవించేటట్లుగా భోగ్య ప్రపంచ అన్నారు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూనివర్స్ అన్నారు. ఎంత తెలియ భగవంతుడికి. తర్వాత సత్యం అనృతం. సత్యం అంటే వ్యావహారిక సత్యం, అనృతం అంటే ప్రాతిభాసిక సత్యం అన్ని సృష్టించాడు. సత్యం అంటే ఇప్పుడు మనకు కనపడేటటువంటిది. కళలో చూసినవన్నీ సత్యం కాదు కదా, అవి అసత్యం. ఆయనే సృష్టించాడు, సత్యాన్ని ఆయనే సృష్టించాడు, వ్యావహారిక ప్రపంచాన్ని ఆయనే సృష్టించాడు, స్వప్న ప్రపంచాన్ని. ఇప్పుడు మనకు సూర్యోదయం కనపడుతోంది, అదెవరు సృష్టించాడు? అసత్యమైన దాన్ని ఆయనే సృష్టించాడు. ఎండమావుల్లో నీరు ఉన్నట్టుగా కనపడుతోంది, అదెవరు సృష్టించాడు? ఆయనే. అసత్యమైన దాన్ని కూడా ఆయనే సృష్టించాడు. కనుక సత్యంచ అనృతంచ. అసత్యం అంటే అనృతం, అంటే నిజం కానటువంటిది, అన్రియల్. కనుక ఈ అనృతమైనటువంటిది కూడా ఆయన సత్యం అభవత్. ఆయన పారమార్థిక సత్యమై కూర్చున్నాడు. ప్రాతిభాసిక సత్యాన్ని సృష్టించి, వ్యావహారిక సత్యాన్ని సృష్టించి. ప్రాతిభాసిక సత్యం అంటే అనృతం అని అర్థం. నీకు కళ అబద్ధమైనప్పటికీ కూడా కళ కనేటప్పుడు అది నిజమా కాదా? అందుకని దాన్ని ప్రాతిభాసిక సత్యం అన్నాం కదా. కళ కనేటప్పుడు కళ నిజమే కదండి, కనుక అప్పుడు సత్యమే కదా, తర్వాత కదా అబద్ధం, అనృతం. అది సృష్టించాడు. వ్యావహారిక సృష్టి, ఇప్పుడు మీరు కూర్చొని క్లాసు వినడం సత్యమా కాదా? వినపడుతుందా లేదా? సత్యమే. ఇది సృష్టించాడు. ఇప్పుడు దీన్ని రెండింటిని సృష్టించిన వాడు ఈ సత్యానికంటే ఈ సత్యానికంటే వేరైన సత్యం అయి ఉండాలి కదా. ఇది ప్రాతిభాసిక సత్యం అయితే కళ, ఇది వ్యావహారిక సత్యం అయితే మరి ఆయన ఏ సత్యం అయి ఉండాలంటే పారమార్థిక సత్యం అన్నాడు. తాను పారమార్థిక సత్యమై ఉన్నప్పుడు ఏమైంది ఏంటంటే సత్యం అభవత్ అన్నారు. అది పారమార్థిక సత్యం అన్నారు. సత్యంచ అనృతంచ సత్యం అభవత్. ఆయన పారమార్థిక సత్యం అయి ఉండి వ్యావహారిక సత్యాన్ని, ప్రాతిభాసిక సత్యాన్ని సృష్టించాడు.
రెండు కూడా తనకంటే తక్కువ సత్తా అన్నారు. చూసారా? ఇప్పుడు మీరు కళ కనించినప్పుడు తర్వాత కళ మీకంటే మీరు సత్యమా, కళ సత్యమా? కళ సత్యం కాదు, మీరే సత్యం. పరమాత్ముడు ఏమంటున్నారు? మీరు సత్యం కాదు, నేనే సత్యం అంటున్నాడు. అసలు మిమ్మల్ని అందరినీ పుట్టించింది నేనే కదా, మీరందరూ ఎక్కడున్నారు లేకపోతే? కనుక నేను సత్యం, నేను పుట్టించిన మీరందరూ కూడా నాకంటే తక్కువే. ఈ శరీరాలు అన్నీ కూడా న్యూనసత్తాకః అన్నారు. అందుకని మీ శరీరాలు ఎప్పుడు పుడతాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు, ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు, ఏమీ తెలియదు. చూసారు, అన్నీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అందుకనే మీరు ఆయన కంటే తక్కువే కదా, అందుకని నమస్కారం చేయాలి. సత్యంచ అనృతంచ సత్యం అభవత్ యత్కించత్ ఇదం తత్ ఆచక్షతే ఇది సత్యం. ఏదైతే ఉన్నదో అంతా కూడా సత్యం అభవత్ అన్నారు. అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా బ్రహ్మమే అయ్యున్నది అన్నారు. ఆ బ్రహ్మమే అయ్యున్నది, ఆయనే వ్యావహారిక సత్యంగా కనపడుతున్నాడు, ఆయనే ప్రాతిభాసిక సత్యంగానూ కనపడుతున్నాడు. ఎదిదం కించ సత్యం అభవత్ అన్నారు. ఒక నీరు ఎలాగైతే బుడగలాగా, వేవులాగా, తరంగంలాగా అయిందో, ఒక పరమాత్ముడే జీవులుగాను వ్యావహారిక సత్యంగాను, ఆ వ్యవహారిక అంటే మన మనస్సు ద్వారా కల్పించేది మనోకల్పన, స్వప్నం. ప్రాతిభాసిక సత్యం మనం కల్పించాం, మన సృష్టి, జీవుల సృష్టి. ఈ జగత్తంతా మాయా సృష్టి. ఎవరు సృష్టించాడు? ఈశ్వరుడు. మాయా శక్తి ద్వారా జగత్తు సృష్టించాడు, వ్యావహారిక సృష్టి. ఈ స్వప్న ప్రపంచాన్ని ఎవరు సృష్టించాడు? ఈ వ్యావహారిక జీవుడున్నాడే, తన నిద్రాశక్తి ద్వారా స్వప్నాన్ని సృష్టించాడు. అర్థమైందా? కనుక పరమాత్ముడే జీవాత్మ రూపంగా స్వప్నాన్ని సృష్టిస్తాడు, పరమాత్ముడే జీవాత్ముడిని సృష్టిస్తాడు. అంతేకాని దేవుడు ఒక్కడే. ఇంత తెలియకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని కాఫీలు తాగుతూ, టీ తాగుతూ, సాంబార్ అన్నం తింటూ, మజ్జిగ అన్నం తింటూ హాయిగా సినిమాలు, టీవీలు చూస్తున్నారు జనం. ఏం తెలుసు వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు. ఎలా తెలుస్తుందండి ఉపనిషత్తులు చదవకుండా? మహా గొప్పవాణం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుకని శాస్త్రం చెప్తోంది సున్నా అంటుంది. నీకున్న జ్ఞానం సున్నా, జీరో. చూసారా? ఇప్పుడు ఉపనిషత్తు చదవడంలో ఇదంతా తెలుస్తోంది. ఎలా సృష్టి జరిగింది ఏమిటిని ఇంకా అర్థం కాల. ఇది కూడా ఏదో తలకాయ ఆడిస్తున్నా శ్రద్ధ వల్ల, అంత తేలిగ్గా అర్థం కాదు. ఇప్పుడు విన్నది మీకు 20 సంవత్సరాలకు జీర్ణం అయితే మీరు అదృష్టవంతులు. అవును, నాట్ జోక్. ఇదంతా వింటూ ఉంటే మైండ్ బాగ్లింగ్గా ఉంది కదా. ఏమిటి సృష్టించడం ఏమిటి, తపస్సు చేయడం ఏమిటి, అనేక రకాలుగా అవ్వడం ఏమిటి? ఆ లోపల ఉన్న తాత్పర్యం మనకు జీర్ణం కావాలి అంటే విన్నది కొన్ని డికేట్స్ పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. పట్టినా పర్వాలేదు, ఒక రోజుకి అర్థమవుతుంది తప్పకుండా. ముందు క్రియేట్ చేశాం కదా ఇంట్రెస్ట్ని. ఏమిటిది అసలు? ఇది ఏమిటో తప్యత అంటారు, తప్యత అన్నారు, సృష్టించాడు అన్నాడు, ప్రవేశించాడు అన్నాడు, పరమాత్ముడు అన్నారు. ఏమిటి? ఉత్సుకత ఏర్పడింది కదా. ఆ జీవుడికి ఇప్పుడు ఆ విన్నటువంటి సంస్కారం పెరుగుతుంది. ఇంకా ఇత్యాచక్షతే ఏమని చెప్తున్నారు? ఆచక్షతే కనుక ఇలా భగవంతుడు ఈ సృష్టిని చేశాడు కనుక, ఈ విధంగా చేశాడు కనుక తానే అంతా అని ఉపనిషత్తు చెప్తుంది. బ్రహ్మమే ఈ సత్యం. ఆచక్షతే సత్యమితి, బ్రహ్మమే సత్యం. తద్ అపి ఏష శ్లోక భవతి. ఈ విషయాన్ని చెప్పడానికి మరొక శ్లోకం కూడా వస్తున్నది. ఋగ్మంత్రం చెప్తున్నది. ఏమని అంటే తర్వాత క్లాస్లో చూస్తాం, వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి